వారంతా సీనియర్ నేతలు, రాజకీయాల్లో తలపండిన ఉద్దండులు. అలాంటి నేతలు మరో సీనియర్ లీడర్ని చూసి హడలిపోతున్నారు. స్వపక్షంలో విపక్షంగా తయారవుతారేమోనని టెన్షన్ పడిపోతున్నారు. ఇంతకీ ఆ లీడర్ ఎందుకంత హైలైట్ అవుతున్నారు? ఎన్నికల టైంలో టాక్ ఆఫ్ ద విజయనగరం ఎవరు? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఓ రేంజ్కెళ్లిన లీడర్ ఆయన. దశాబ్ద కాలం పాటు రాష్ట్ర రాజకీయాలతో పాటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతూ తను అనుకున్న వాళ్ళందరినీ గెలిపించుకున్న సత్తా ఆయింది. ఇప్పుడు ఆయన్ని చూసి కొందరు సీనియర్ లీడర్లే హడలిపోతున్న పరిస్థితి. బొత్స సత్యనారాయణ. కాంగ్రెసు 10 ఏళ్ల పాలనలో ఓ వెలుగు వెలిగారు సత్యబాబు. పీసీసీ చీఫ్గా కూడా రాజకీయంగా మరో మెట్టు ఎదిగారు. తర్వాత కాంగ్రెస్ను వీడి వైసీపీలోకి వచ్చిన బొత్స ఇప్పుడు ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి 3 సీట్లు కేటాయించిందే వైసీపీ. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. గజపతి నగరం టికెట్టు కోసం బొత్స సోదరుడు అప్పల్ నరసయ్యకి, నెల్లిమర్ల సీటు బొత్స మేనల్లుడు బడ్డుకొండ అప్పలనాయుడికి ఇచ్చింది వైసీపీ. ఇక విజయనగరం నుంచి బొత్స భార్య ఝాన్సీకి అవకాశం ఇస్తారని అంతా భావించిన ఆఖరి నిమిషంలో బొత్స అనుచరుడు జడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్కి వైసీపీ టికెట్ దక్కింది. వైసీపీలో ప్రాధాన్యంతో బొత్స వర్గం ఫుల్ జోష్లో ఉంది. అయితే విజయనగరం, సాలూరు వైసీపీ క్యాడర్లోనే కొంత టెన్షన్ మొదలైంది. విజయనగరం అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు అభ్యర్థి రాజన్న దొరలకు బొత్స వర్గం ఎంతవరకు సహకరిస్తుందనే భయం మొదలైంది. సాలూరులో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రాజన్న దొర. నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరుందా గిరిజన నేతకు. అలాంటి సీనియర్ నేత 3వసారి గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఉంది రాజన్న దొర వర్గం. అయితే రాజన్న దొరకి మంత్రి అయ్యే అవకాశం వస్తే జిల్లాపై పట్టు చిక్కదనే ముందు చూపుతో సాలూరులోని బొత్స అనుచర వర్గం ఎంతవరకు సహకరిస్తుందోనని సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులు టెన్షన్ పడుతున్నారు. ఇక విజయనగరం జిల్లా కేంద్రంలో ఇప్పటిదాకా ఒకే పార్టీ 2 జెండాలుగా వైసీపీ కార్యకలాపాలు సాగాయి. ఒకటి బొత్స వర్గం, మరొకటి కోలగట్ల వర్గం. ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవన్నట్లు నేతలిద్దరూ వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు, కార్యాలయాలు నడుపుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో బొత్స వర్గం ఎంతవరకు సహకరిస్తుందోనని కోలగట్ల వర్గం అనుమానంగానే ఉంది. గతంలో బొత్స ఝాన్సీ ఎంపీగా గెలిచిన వీరభద్రస్వామి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడాన్ని గుర్తు చేసుకుంటున్నారు కోలగట్ల వర్గీయులు. జిల్లా కేంద్రంలో బొత్స ఆధిపత్యం కావాలంటే కోలగట్లకు చెక్ పెట్టడమే లక్ష్యంగా బొత్స వర్గం పనిచేసే అవకాశం ఉందని లోలోన గుబులుగానే ఉంది వీరభద్రస్వామి వర్గానికి. చీపురుపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బెల్లాన చంద్రశేఖర్కి ఎంపీ టికెట్ ఇవ్వడం వెనుక బొత్స వ్యూహం ఉందంటున్నాయి వైసీపీ శ్రేణులు. కొందరు నేతలు భయపడుతున్నట్లు బొత్స వర్గం సహాయ నిరాకరణ చేస్తుందో, లేదంటే వైసీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా అందరినీ కలుపుకునిపోతుందో చూడాలి.